హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో సెవెంత్ లెసన్ అయినటువంటి సెపరేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ నేర్చుకుందాం. మనము ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను, ఒక మినిట్ మీకు టైం వేస్ట్ అయినా మంచిదే, కానీ మీకు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులకు మనకు ఉపయోగపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మనము థర్డ్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు మనము ఎస్జిటి సిలబస్ మెయిన్ ఫోకసింగ్ ఆన్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం. ఓకే, మనకు ఇంగ్లీష్ మీడియంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో 99% ఎక్కడ కూడా లేదండి. ఓకే, మనకు కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, అట్లాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా లేవు. సో ఒక యాస్పిరెంట్గా మీకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఆల్రెడీ సీనియర్ లెక్చరర్ సార్ అయినటువంటి మనకు కేశవరావు సార్ గారికి పర్మిషన్ తీసుకొని మనం సిడిపి క్లాసెస్ అనేవి చేయడం జరిగింది. తర్వాత మనము తెలుగు ఆల్రెడీ ఎయిత్ క్లాస్ వరకు అయిపోయింది. మనము సైన్స్ని ఫిజికల్ సైన్స్ అలాగే బయాలజికల్ సైన్స్గా విడదీయడం జరిగింది. ఎందుకు అని అంటే మనం టెట్ని దృష్టిలో పెట్టుకోవడం కంటే మనము డిఎస్సిని దృష్టిలో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే టెట్ అనేది మనకు జస్ట్ ఎలిజిబిలిటీ లాగా చూసుకొని జనరల్ క్వశ్చన్స్ ఇచ్చేటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి, అలాగే ఇచ్చారు ప్రీవియస్ టెట్లలో చూసుకున్నట్లయితే. సో మనము డిఎస్సిని చూసుకోవాలి. టెట్లో తక్కువ మార్కులు వచ్చిన వాడు కూడా డిఎస్సిలో ఎక్కువ మార్కులు వచ్చి కొట్టినటువంటి సందర్భాల్లో మనం చూస్తుంటాం. సో అలాంటి ఉద్దేశాలతోటి మేము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనకు ఇన్స్టాగ్రామ్ అలాగే వాట్సాప్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. వాట్సాప్లో దాదాపుగా 700 పీపుల్స్ ఉంటే మన యొక్క మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మేము డైలీ న్యూస్ పేపర్ అలాగే క్లిప్స్ అనేవి పంపిస్తాము. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ తోటి అలాగే రీసెంట్ అప్డేట్ డైలీ డే టు డే అప్డేట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా పెడుతున్నాము. ఓకే, సో మీకు నచ్చినట్లయితేనే ఫాలో చేయండి, నచ్చినట్లయితేనే లైక్ చేయండి, నచ్చినట్లయితేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మనం చూసుకున్నట్లయితే మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాము. మీరు ఎవరు కూడా టెన్షన్ పడకండి, 99.9% అనేది కవర్ అయిపోతుంది. ఎందుకు అనంటే మేము క్లీన్గా అబ్జర్వ్ చేసి మనకి ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో అది చెప్పడం జరుగుతుంది. కానీ మీరు కూడా ఒకసారి టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, వెళ్ళిపోదాం. క్యాంపర్ ఈస్ ఆబ్టైన్డ్ బై స్టీమ్ డిస్టిలేషన్ ఆఫ్ ద బార్క్ ఆఫ్ క్యాంపర్ ట్రీ. ఇక్కడ క్యాంపర్ అంటే ఏంటిది? కర్పూరం. కర్పూరం ఎక్కడి నుండి తీసుకోవడం జరిగిందట అంటే కర్పూర వృక్షం నుండి తీసుకోవడం జరిగింది. కర్పూరం అంటే క్యాంపర్ ట్రీకి సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్ ఏంటిది? సిన్నమోమం క్యాంపోరా. ఓకే, ఎట్లా అయినా మనకు గుర్తు అనేది పెట్టుకోవాలి. సిసి అనేది ఉంది, సో మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే క్రిస్టల్స్ సచ్ యాస్ సాల్ట్ అండ్ ఆల్సో కంటైన్ వాటర్. ఏంటిది? సాల్ట్ అలాగే ఇవి కూడా ఏంటిది? మనకు పటిక అని అంటాం కదా, ఉప్పు అలాగే పటిక కూడా నీళ్ళు అంటే ఏంటిది? కంటైన్ వాటర్. అవి కూడా కొంచెం నీరు శాతాన్ని కలిగి ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఏమంటామంటే స్ఫటిక జలం. ఏంటిది? దిస్ ఈజ్ కాల్డ్ క్రిస్టలైన్ వాటర్. ఒకసారి మళ్ళీ చదువుతాను, వినండి. క్రిస్టల్స్ సచ్ యాస్ సాల్ట్ అండ్ ఆల్సో కంటైన్ వాటర్. దిస్ ఈజ్ కాల్డ్ క్రిస్టలిన్ వాటర్. ఓకే, తర్వాత మనము మెథడ్స్ ఆఫ్ సెపరేషన్లో చూసుకున్నట్లయితే హ్యాండ్ పికింగ్ మెథడ్, విన్నోవింగ్ మెథడ్, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ సెడిమెంటేషన్, డికెంటేషన్, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో హ్యాండ్ పికింగ్ మెథడ్ అలాగే మనకు విన్నోవింగ్ మెథడ్కి సంబంధించిన డిఎస్సి 2024లో బిట్ వచ్చింది. దానికి సంబంధించి నేను లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడండి, అయితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మనకు హ్యాండ్ పికింగ్ మెథడ్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం రోజు మన అమ్మ రైస్ తీసుకుంటుంది. రైస్లో ఏదైనా చిన్న చిన్న అంటే బ్లాక్ ఉంటాయి కదా, బ్లాక్ కానివ్వండి, మనకు రాళ్ళు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ బియ్యం చూస్తా అంటే ఇవన్నీ వెళ్తాయి కదా. సో దాన్నే మనము హ్యాండ్ పికింగ్ మెథడ్ అంటాం. అంతే, ఇంకేం లేదు. మన రియల్ లైఫ్ని కనెక్ట్ చేస్తూనే మన యొక్క ఎస్సీఆర్టీ బుక్స్ కానివ్వండి, ఎన్సీఆర్టీ బుక్స్ కానివ్వండి రూపొందించబడ్డాయి. సో మనం అట్లా కనెక్టివిటీ చేసుకుంటాం కాబట్టి మనకు కూడా మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత చూసుకున్నట్లయితే మనకు శాండ్ అలాగే మనము రైస్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. తర్వాత మళ్ళీ సేమ్ మనము పప్పు ధాన్యాలలో కూడా
ఈ మెథడే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఒకటి రైస్, ఒకటి ఏంటిది పల్సెస్. అంటే ఇవి రెండే ఎందుకు తీసుకున్నామంటే మనకు టెక్స్ట్ బుక్‌లో ఇవి రెండే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇవి రెండే తీసుకున్నాం. తర్వాత విన్నోవింగ్. విన్నోవింగ్ అంటే ఏంటిది? తూర్పార పట్టడం. ఇక్కడ నేను హ్యాండ్ పికింగ్‌కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ పిక్చర్ కూడా తెచ్చాను. చూడండి ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది? బియ్యం అంతా కూడా చూస్తుంది. ఎందుకు? మనం వండాలి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఇది బ్లాక్ కానివ్వండి, ఇంకేదైనా మెటీరియల్స్ అంటే థింగ్స్ ఏమైనా ఉంటే తీసేస్తది. తర్వాత తూర్పార పట్టడం అంటే ఏంటిది? ఇగో ఇదే. దీన్నే మనం విన్నోవింగ్ అంటాం. ఇక్కడ రైతు ఏం చేస్తున్నాడు? గ్రెయిన్స్‌ని మీద తీసుకుంటా అంటే ఇదంతా కూడా కింద ఏంటిది? లైట్ వెయిట్ పడతదా? హెవీ అంటే కొంచెం వెయిట్ ఉన్నటువంటి పడతదా? కింద ఉన్నటువంటి అంతా కూడా గ్రెయిన్ అంటే ఏంటిది? వెయిట్ ఉన్నటువంటిది. ఈ ఎగిరినటువంటి ఏంటిది? హస్క్. దీన్నే మనము తాలు అంటాం కదా! అది. ఈ లైట్ వెయిట్ అంతా ఇటు పడిపోతది. ఓకే. ఇది కొంచెం వెయిట్ ఉన్నదంతా కూడా ఇక్కడ. సో, ఇదంతా మనకు యూజ్‌లెస్. ఇది ఒక్కటే యూజ్ మనకు. దీని నుండే మనకు బియ్యం అనేది మిల్ వెళ్ళి తయారవుతుంది. దాని తర్వాత మనం తింటాం. అంతే. సింపుల్ ప్రాసెస్. మనం సింపుల్‌గా నేర్చుకున్నట్లయితే ఏ సబ్జెక్ట్ అయినా కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఈజీ లెర్నింగో మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మీకు. మంచిగా వినండి. మంచిగా ఎగ్జామ్ రాస్తారు. హస్క్ ఈస్ వెరీ లైట్ యాజ్ కంపేర్డ్ టు ద గ్రెయిన్స్ అండ్ ఫార్మర్స్ యూజ్ దిస్ ప్రాపర్టీ. ఓకే. హస్క్ అంటే ఏంటిది? తాలు. అది కంపేర్డ్ టు గ్రెయిన్స్. మనము గ్రెయిన్స్‌లో చూసుకున్నట్లయితే, ధాన్యాలని చూసుకున్నట్లయితే హస్క్ అనేది లైట్ వెయిట్ అనేది ఉంటుంది. ఓకే. తర్వాత కాంక్రీట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ శాండ్, స్టోన్స్ అండ్ సిమెంట్ విచ్ ఈస్ ఫిల్డ్ ఇన్ ఐరన్ ఫ్రేమ్స్. ఇప్పుడు మనం ఇల్లులు కడతాం కదండీ! ఇప్పుడు ఇల్లులు కట్టినప్పుడు ఏం చేస్తాం? మనకు సలాంకులు ఇట్లా పిల్లర్లు వేస్తాం కదా! ఇప్పుడు మీరు అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఎక్కడైనా కూడా మ్యాక్సిమం ఇప్పుడు పిల్లర్సే వేస్తున్నారు. ముందంటే బేస్మెంట్ కట్టి లేపేటోళ్ళం. కానీ ఇప్పుడు పిల్లర్స్ తోటి ఎందుకంటే ఫ్యూచర్‌ని చూసుకొని మనం అందరం కూడా తీసుకుంటున్నారు. దీంట్లో ఏంటిది? మనం ఇప్పుడు 4 ఇట్లా తీసుకున్నాం. ఏంటిది? ఐరన్ రాడ్స్. నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నాను వినండి. 4 ఐరన్ రాడ్స్ తీసుకున్నప్పుడు దీంట్లో కాంక్రీట్ అనేది వేయాలి కదా! ఆ కాంక్రీట్ అనేది స్టోన్స్ అంటే ఏంటిది? మనకు కంకర రాళ్ళు. ఓకే. శాండ్ అంటే ఏంటిది? ఇసుక. సిమెంట్ అంటే మనందరికీ తెలిసిందే దాంట్లో వేసేటువంటి ఒక కెమికల్ సబ్స్టాన్స్. సో, ఇవి 3 కలిస్తే ఏమైతది? కాంక్రీట్ అయితది. ఆ కాంక్రీట్ నేను దీంట్లో వేసినాక ఏం చేయాలి మనము? అది కొన్ని రోజులు ఇదంతా కూడా ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసినాక దాన్ని కొన్ని రోజుల వరకు అది తీయద్దు కదా! ఏంటిది? దానికి ఉన్నటువంటి వెనకాల ప్యాడ్స్ ఉంటాయి కదా! అవి తీయద్దు. అంటే స్టీల్స్ ఉంటాయి. స్టీల్‌కి సంబంధించినవి ఉంటాయి. అవి తీయద్దు. అది ఎందుకు తీయద్దంటే అవి గట్టిగా అవ్వాలి. గట్టిగా అయిపోయిన తర్వాత మనం తీయాలి. తర్వాత మనం వాటర్ కొట్టడం, గోనె సంచులు కట్టడం ఇవన్నీ చూస్తుంటాం. అంతే ఇంకేం లేదు. తర్వాత మనము ఇంకొకటి చూద్దాం. సెడిమెంటేషన్ అండ్ డికెంటేషన్. ఓకే. మేమేమైనా తప్పులు చెప్తే మీరు ఖచ్చితంగా సరిచేసేటువంటి మీకు హక్కు ఉంది. నేనే చెప్తున్నాను. ఓకే. మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేకపోతే మీరు వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నటువంటి మిత్రులైతే మనకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. మేము దానికి సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. దిస్ ప్రాసెస్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ మడ్ అండ్ శాండ్ ఈస్ కాల్డ్ సెడిమెంటేషన్. మరి దిస్ ప్రాసెస్ అంటే ఏంటిది? ఆ ప్రాసెస్ ఏంటిది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. సెటిల్మెంట్ ఆఫ్ సాయిల్ అండ్ శాండ్ ఎట్ బాటమ్ ఆఫ్ ద గ్లాస్. అంతే కదా! వినండి మంచిగా. ఇప్పుడు సెడిమెంటేషన్ అనేది చెప్తా. ఇది ఉంది. ఇప్పుడు ఇది గ్లాస్‌లో ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి నీకు. ఓకే. వాటర్ ఉన్నప్పుడు ఇదంతా కూడా శాండ్ అండ్ మనకు సాయిల్. ఈ శాండ్ అండ్ సాయిల్ కిందికి రావడాన్నే మనం సెడిమెంటేషన్ అంటాం. అంతే. ఇంకేం లేదు ఇక. ఓకే. ఇది అయిపోయింది. మరి తర్వాత డికెంటేషన్ అంటే ఏంటిది? ద వాటర్ గెట్స్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సెడిమెంట్ మడ్ ప్రాసెస్ కాల్డ్ డికెంటేషన్. అంటే ఒక్కసారి దానికి సంబంధించినటువంటి చిన్న మ్యాటర్ ఇచ్చిండు చూద్దాం. ద టిప్ ఆఫ్ ద టంబ్లర్ ఈజ్ ఇంక్లైన్డ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ అనదర్ టంబ్లర్ వితౌట్ డిస్టర్బింగ్ ద సెడిమెంట్స్. ఓకే. మనం ఒక్కసారి మళ్ళీ చదువుదాం. ద వాటర్ గెట్స్ సెపరేటెడ్ ఫ్రమ్ ద మడ్. ద వాటర్ గెట్స్ సెపరేటెడ్ ఫ్రమ్ ద మడ్. ఓకే. ఇప్పుడు మీరు ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్‌గా అయ్యేటువంటి ఆస్కారాలు ఉంటాయి. సో, ఏం లేదు. ఒక్కసారి వినండి మంచిగా. సెడిమెంటేషన్ అంటే ఏంటిది?
సాయిల్ అలాగే మడ్ అనేది సెటిల్ డౌన్ బాటమ్ ఆఫ్ ద గ్లాస్ ఆర్ టంబ్లర్ ఏదైనా అనుకోండి, కింద సెటిల్మెంట్ అవ్వడం దాన్ని ఏమంటాం మనం? సెడిమెంటేషన్ అంటాం. డికెంటేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఇది ఉంది, ఇంకొక గ్లాస్ తీసుకోండి, ఖాళీ గ్లాస్. ఇది సేమ్. ఓకే, ఇది సేమ్ ఉన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడికి వచ్చేసినాక మనము ఈ గ్లాస్లో ఉన్నటువంటి నీళ్ళు ఏదైతే మడ్, ఇది మడ్ కదా, దీని నుండి సపరేట్ చేస్తున్నాం కదా, ఆ ప్రాసెస్ని డికెంటేషన్ అంటాము. అంతే, అర్థమైందా? సెటిల్మెంట్ ఆఫ్ బాటమ్ ఆఫ్ ద గ్లాస్ ఈస్ కాల్డ్ సెడిమెంటేషన్. తర్వాత మనము దీంట్లో నుండి ఏంటిది, ఇట్లా కూడా అనుకోండి మీరు, వాటర్ని మడ్ని సెడిమెంట్ అంటే మడ్, వాటర్ని అలాగే మడ్ని సెపరేట్ చేయడం అంటాం. దేన్ని ఏమంటాం మనము? డికెంటేషన్ అని అంటాం. అంతే, కొంచెం ఫ్లోలో అటు ఇటు మిస్టేక్స్ కావచ్చు, మీరేం ఇబ్బంది పడకండి. ఓకే, తర్వాత దీనికి సంబంధించింది అయిపోయింది. మనం నెక్స్ట్ స్లైడ్లో వెళ్ళిపోయినట్లయితే సీవింగ్ అండ్ ఫిల్టరేషన్, జల్లించడం అలాగే వడపోవడం. ఇక్కడ మనము వడపోవడం అనగానే మనకు ఫిల్టర్ పేపర్ అనేది గుర్తుకు రావాలి. ఓకే, సీవీస్ అంటే ఏంటిది? జల్లెడ. ఇవి రెండు ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. వడపోత కాగితం అంటే ఏంటిది? మనకు ఫిల్టర్ పేపర్. ఎగ్జాంపుల్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏంటిది? జల్లెడదో చూద్దాం. మనం రోజు చాయ్ తాగుతాం. నేనైతే రోజు తాగుతా. మనము రోజు చాపత్తి ఉంటుంది కదా, వాడి చాపత్తి అనే టీ లీవ్స్ అని ఇచ్చిండు ఇంగ్లీష్లో. టీ లీవ్స్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ టీ యూజింగ్ ఏ స్టెయినర్. అంటే ఏంటిది? జాలిగంట ఉంటుంది కదా మనకు, మన అమ్మ రోజు చాయ్ వేస్తుంది. మనకు వేసినప్పుడు ఏం చేస్తాం? వేస్తుంది మనకు ఆ మరిగినటువంటి గిన్నెలో మనకు పాలు, అలాగే దాంట్లో చక్కెర, దాంట్లో టీ పౌడర్ ఇవన్నీ వేస్తుంది. వేసినాక మనకి ఇవ్వాలంటే ఏంటిది? దాన్ని మనము అమ్మ ఏం చేస్తుంది? ఒక జాలి గంట అయితే వాడుతుంది కదా, అంతే. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే మనము సీవింగ్ అని అంటాం. గంతే, ఇంకేం లేదు. అంతే, అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఫిల్టర్ పేపర్కి వచ్చేద్దాం. ఫిల్టర్ పేపర్ ఈజ్ ఏ sieve made up of paper which has very fine holes. We can filter very small particles using this type of sieve. ఇక్కడ మీకు ఫిల్టర్ పేపర్ చూపెడతాను, అలాగే జల్లెడ కూడా చూపెడతాను. ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదేంటిది? మనము చపాతీ చేయాలి. చపాతీ చేసినప్పుడు మనకు గోధుమ పిండే కదా యూజ్ చేయాల్సింది. గోధుమ పిండి యూజ్ చేయాలి. గోధుమ పిండి యూజ్ చేసినప్పుడు దాంట్లో నుండి మళ్ళీ చేస్తారు. మళ్ళీ చేసేటప్పుడు జల్లెడ అనేది వాడతాం. సో దాన్నే మనం సీవింగ్ అనేటువంటి అంటాం. ఇప్పుడు ఫిల్టర్ పేపర్కి వచ్చేసినట్లయితే ఫిల్టర్ పేపర్ అనేది సెపరేట్ ఉంటుంది. ఓకే, వేరే పేపర్కిను ఫిల్టర్ పేపర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ పేపర్కిను దానికి. ఇక ఫిల్టర్ పేపర్ ఇట్లా తీసుకొని ఏం చేస్తాం, ఇంకా చిన్న పార్టికల్స్ కూడా మనము దీంట్లో నుండి ఫిల్టర్ చేసేటువంటి ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా. సో దానికి సంబంధించినటువంటిది ఇది. ఓకే, తర్వాత ఇక్కడ మనకు ఇచ్చిండు ఏమని? డూ యూ నో ఇచ్చిండు, అలాగే ఫిల్టర్ పేపర్కి సంబంధించి ఇచ్చిండు. ఫిల్టర్ పేపర్ది నేను ఇప్పుడే చెప్పాను. డూ యూ నో చూసుకున్నట్లయితే ఫార్మర్స్ సెపరేట్ గ్రెయిన్స్ విచ్ ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్ ఫ్రమ్ ద స్మాలర్ వన్స్ బై సీవింగ్. ద బిగ్గర్ గ్రెయిన్స్ ఆర్ దెన్ యూజ్డ్ యాజ్ సీడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ హై ప్రైజెస్. ఇప్పుడు మనం ధాన్యాన్ని, గ్రెయిన్స్ అంటే ధాన్యమే కదా. ఓకే, ఇప్పుడు ప్యాడీ అనేది హార్వెస్ట్ చేసాం. నేను ఎందుకు ఇంత సోది పెట్టుకొని చెప్తాను అంటే, ఆ సోది నీకు ఉపయోగపడాలి. ఆ సోది అడుగుతాడు వాడు అప్లికేషన్ మెథడ్గా, మనకు అది అక్కడే పోతుంది. సో డైరెక్ట్ బిట్ కాకుండా మనం అప్లికేషన్గా నేర్చుకుందాం. అందుకే నేను ఇష్టం ఉంటేనే చదవండి, ఇష్టం ఉంటేనే మీరు చూడండి, ఎందుకంటే మీకేం బలవంతం కాదు కదా. ఓకే, ప్యాడీ అనేది హార్వెస్ట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? దాన్ని ఒక కుప్ప అంటే రాశిలాగా ఏర్పరచుకుంటాం. తర్వాత దాన్ని మనము గవర్నమెంట్కి అమ్మాలి, అంతే కదా. అమ్మేటప్పుడు మనకు నెక్స్ట్ ఇంకొక పంట వేయాలి కదా. ఇప్పుడు ఇది రబీ సీజన్ అనుకోండి, లేకపోతే ఖరీఫ్ అనుకోండి, అంటే వానకాలం అనుకోండి. మనం రబీ సీజన్కి వేయాలంటే మనకు సీడ్స్ కావాలి. ముందు చేసినటువంటి ప్రాసెస్ చెప్తున్నాను నేను. ఇప్పుడు అంతా కూడా మోడర్నైజేషన్ వచ్చింది. వాడు 10 వంగడాలు వెరైటీస్ అని అనుకుని మనకు అమ్ముతారు. బట్ ముందు ఉన్నటువంటి ఎట్లా చేసుకునేది అంటే మన తాత వాళ్ళు ఈ ప్యాడీ రాశిలో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు సెపరేట్ చేస్తారు. కొన్ని ఈ జల్లెడ లాంటి ఏదైనా తీసుకొని ఏం చేస్తారు, పెద్దగా ఉన్నటువంటి గింజల్ని ఏం చేస్తారంటే వాళ్ళు సెపరేట్ చేసి నెక్స్ట్ సీజన్కి సీడ్స్ లెక్క యూజ్ చేసుకుంటారు. లేదా మనము
హై హై ప్రైస్కి అమ్మేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైపోయింది కదా. అంతే క్లియర్గా మనం రోజు ఎగ్జాంపుల్స్ తోటి కనెక్ట్ చేసుకుంటే ఈజీగా కనెక్ట్ అయిపోతుంది, అంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, తర్వాత మనం చూద్దాం. వీ కెన్ ఈజీలీ ఫ్లోట్ ఆన్ ద వాటర్ ఇన్ ద డెడ్ సీ ఆఫ్ జోర్డాన్. మనకు డెడ్ సీ ఆఫ్ జోర్డాన్లో మనము ఈజీగా ఫ్లోట్ అంటే తేలుతామట. ఓకే, అది టెట్ ఆర్ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక బిట్. అక్కడ టెట్ ఆర్ డిఎస్సి అంటే అది నేను చూశాను, బట్ అది ఏ ఇయర్ అనేది నాకు అంత ఐడియా లేదు, సో అట్లా రాసిన, బట్ అది వచ్చింది. ఓకే, మీరు నెక్స్ట్ ఉన్నటువంటి దాంట్లో కూడా చూడండి. ద డెడ్ సీ ఈజ్ ఏ సాల్ట్ లేక్, అది ఒక ఉప్పు నీటి సరస్సు. తర్వాత హ్యాండ్ పికింగ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ పెట్స్, ఎస్పెషల్లీ వెన్ ఓన్లీ ఎ ఫ్యూ ప్లాంట్స్ ఆర్ ఇన్ఫెస్టెడ్. అంటే ఏంటిది, ఇప్పుడు వాడు ఎట్లా ఇస్తాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ మెథడ్ ఫర్ ఏంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఇఫ్ ఓన్లీ ఎ ఫ్యూ ప్లాంట్స్ ఆర్ ఇన్ఫెస్టెడ్. అంటే ఏంటిది, కొన్ని ప్లాంట్స్ అంటే ఏంటిది, ఇప్పుడు వరి కానివ్వండి, లేక మ్యాక్సిమం వరిలో ఎక్కువ యూజ్ చేస్తాం మనం. వరి ఉన్నదనుకోండి, కొన్ని అక్కడక్కడ దోమకాట అంటాం, దోమకాటో రోగమో ఏదో వస్తుంది. రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ గంట అంటే ఏంటిది, ఆ ప్లాంట్ ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి. తీసేస్తే అది పాకదు. సో హ్యాండ్ పికింగ్ ఈజ్ బెస్ట్ మెథడ్. అర్థమైపోయింది కదా. ఓకే, నెక్స్ట్ మనము వెళ్ళిపోదాం. క్రిస్టలైజేషన్ అంటే ఏంటిది, స్ఫటికీకరణ అంటే ఏంటిది. నేను తెలుగులో ఎందుకు రాస్తున్నా పక్కన అంటే మీకు ఏమైనా యూజ్ అవుతుంది కదా. కొందరికి తెలుగు పర్ఫెక్షన్ ఉండొచ్చు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా కానీ, సో వాళ్ళ కోసం రాస్తున్నా. సాల్ట్ వాటర్ హీట్ చేస్తే ఏమవుతుంది, మనము సాల్ట్ క్రిస్టల్స్ అనేవి ఏర్పడతాయి. తర్వాత అండ్ పౌడర్ ఇన్ ద డిష్ రిమైన్స్, అంటే ఇది మనకు ఒక చిన్నపాటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూడండి, ఇది బీకర్, ఇదంతా కూడా మనకు బీకర్, ఇదంతా గ్లాస్ రాడ్. కింద ఏం చేస్తాం, మంట పెడతాం. మంట పెట్టినప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే చూద్దాం మనం ఇప్పుడు. హీట్ సమ్ సాల్ట్ వాటర్ ఇన్ ఏ బీకర్ ఓవర్ a flame, stir the solution with a glass rod, continue heating till all the water in the beaker has evaporated. ఏం చేయాలట, మనము కంటిన్యూ హీటింగ్ టిల్ ఆల్ ద వాటర్ ఇన్ ద బీకర్ హ్యాస్ ఎవాపరేట్, దాంట్లో ఉన్నటువంటి ఏంటిది వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేటువంటి వరకు మనము దాన్ని హీట్ చేయాలి. వాట్ ఈస్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద డిష్, దాంట్లో ఏం మిగిలిపోయిందంటే యూ విల్ ఫైండ్ సాల్ట్ క్రిస్టల్స్ అండ్ పౌడర్ ఇన్ ద డిష్. అర్థమైపోయింది. దీంతో మనకు ఆ టాపిక్ క్రిస్టలైజేషన్ అనేది అయిపోయింది, దాన్నే మనం క్రిస్టలైజేషన్ అంటాం. తర్వాత మనము నార్మల్ డూ యూ నోలో చూద్దాం. వాటర్ ఈస్ జనరల్లీ ఎవాపరేటెడ్ ఇన్ సన్లైట్. ఏంటిది, వాటర్ ఈస్ జనరల్లీ ఎవాపరేటెడ్ ఇన్ సన్లైట్. వి యూజ్ దిస్ ప్రాపర్టీ వైల్ ఎక్స్ట్రాక్టింగ్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. సాల్ట్ ఎక్కడి నుండి తీసుకుంటారట, సీ వాటర్. ఓకే, సీ వాటర్ ఈస్ క్యాప్చర్డ్ ఇన్ వైట్ ప్యాన్స్ అండ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అండ్ సన్లైట్. ఒక చిన్న దెబ్బలుగా మనం చూస్తాం ఇక్కడ. అంటే ఇప్పుడు మన పొలాలలో చేస్తాం కదా, ఎందుకు అది ఈ వాటర్ అంతా ఆగాలి, ఆగితే ఏమవుతుంది, సన్లైట్ మన తీసుకుంటుంది. సన్లైట్ ఉంటుంది కదా, సూర్యమామ ఉంటాడు మీద, సూర్యమామ ఏం చేస్తాడు, తీసుకుంటాడు. ఏంటిది, వాటర్ తీసుకుంటాడు. వాటర్ తీసుకుపోయాక ఉప్పు అనేది ఆడనే మిగిలిపోతుంది, ఆ ఉప్పునే మనము వాడతాం. ఓకే, దెన్ వాటర్ ఎవాపరేట్స్ అండ్ ద సాల్ట్ ఈస్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద ప్యాన్స్. అది మనకు సంబంధించినటువంటి ఏంటిది, సాల్ట్కి సంబంధించినటువంటి స్టోరీ. తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, దీనికి సంబంధించింది ఇది చూద్దాం ఒకసారి. శాండ్, సాయిల్ అండ్ రాక్ లేయర్స్ న్యాచురల్లీ ఫిల్టర్ ద గ్రౌండ్ వాటర్ టు హై డిగ్రీ ఆఫ్ క్లారిటీ. ఇక్కడ చూద్దాం, గ్రౌండ్ వాటర్లో మనకు రాక్ లేయర్స్ కూడా కింద బాగానే ఉంటాయి. ఈ రాక్ లేయర్స్ ఏం చేస్తాయంటే శాండ్, సాయిల్, అలాగే రాక్ లేయర్స్. శాండ్, సాయిల్ అంటే ఏంటిది, మనకు ఇసుక, అలాగే మనకు ఈ రాక్ లేయర్స్ ఏం చేస్తాయట, న్యాచురల్లీ ఫిల్టర్ ద గ్రౌండ్ వాటర్. ఇసుక ఉన్నటువంటి ప్రాంతాలలో ఫ్రెష్ వాటర్ దొరుకుతుందని అంటాం. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్. ఓకే, తర్వాత రాక్ లేయర్స్ అంటే ఏంటిది, ఎక్కువ బండరాయిలు ఉన్నటువంటి దాంట్లో నీళ్లు పడితే అది మనకు
పాల కలర్ లెక్కొస్తది. అంటే అంత వైట్‌గా ఉంటది అని అంటాం. మేము చూసినాం గూడా. ఎప్పుడైనా మాకు సంబంధించినటువంటి ఏరియాస్‌లలో ఏమైనా అలాంటి బోర్‌వెల్స్ వస్తే నేను ఖచ్చితంగా షార్ట్స్ రూపంలో మీకు అందిస్తాను. తర్వాత మనము డిస్టిలేషన్‌కి వెళ్ళిపోదాం. డిస్టిలేషన్ అంటే ఏంటిది? స్వేదనం, ఆవిరి చేయడం అని అంటాం మనం. ఒక్కసారి మనం డైరెక్ట్ దీంట్లో వెళ్ళిపోతే అయిపోతది. బిఫోర్ అడ్మినిస్ట్రేటింగ్ ఇంజెక్షన్స్ టు పేషెంట్స్ డాక్టర్ మిక్స్ ఇంజెక్షన్స్ పౌడర్ విత్ సమ్ లిక్విడ్. ఏంటిది? మనము ఇంజెక్షన్ వేస్తాడు డాక్టర్. ఇంజెక్షన్ వేసే ముందు చిన్న మనకిట్లా బుడ్డి లెక్కుంటది అది. అది రూ. 15, రూ. 19 ఎంతో ఉంటది. ఓకే. ఆ చిన్న బుడ్డి అనేది ఏంటిది అనేది చూద్దాం ఇప్పుడు. ఆ ఇంజెక్షన్ పౌడర్ దాంట్లో మిక్స్ చేసి ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంజెక్షన్ పౌడర్‌కి ఒక ఏంటిది? ఒక చిన్న ఉంటది. ఇదేంటిది? మనకు ఇది చిన్న వాటర్ ఉంటది. దీంట్లో ఉన్నటువంటి వాటర్ దీంట్లో ఏస్తాడు. ఏసి ఇదంతా కూడా మిక్స్ చేస్తాడు. అంటే ఊపుతాడు. ఊపినాక ఏం చేస్తాడు? మనకు ఇంజెక్షన్ ఇస్తాడు. ఇది మనకు రియల్ లైఫ్‌లో ఉన్నటువంటి ప్రాసెస్. సో, మనం నేర్చుకోవాల్సింది ఏంటిది దాంట్లో నుండి అంటే, బిఫోర్ అడ్మినిస్ట్రేటింగ్ ఇంజెక్షన్స్ టు పేషెంట్స్ డాక్టర్ మిక్స్ ఇంజెక్షన్ పౌడర్ విత్ సమ్ లిక్విడ్. ఓకే. దాంట్లో నుండి చేస్తాడు. వాట్ ఈజ్ ఇట్? అది ఏంటిది? ఇది ఏంటిది? ఇదంటే పౌడరు దానికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్‌కి ఉంటది. మరి ఇది ఏంటిది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. ఈజ్ ఇట్ వాటర్ ఆర్ ఎనీ అదర్ లిక్విడ్ అని ఇచ్చిండు. అది వాటరా లేకపోతే ఏమైనా లిక్విడా? ఓకే. దిస్ ఈజ్ వాటర్ అండ్ ఇట్స్ నోన్ యాజ్ డిస్టిల్డ్ వాటర్. అంటే ఏంటిది? అది ప్యూర్ వాటర్ అని ఇచ్చిండు. మరి ఆ ప్యూర్ వాటర్ ఎక్కడి నుండి వస్తది? మనకు వర్షం పడుతుంది కదా! ఆ వర్షం పడేటటువంటిది వాటర్ అనేది ప్యూర్ వాటర్. మరి వర్షం పడ్డప్పుడు నువ్వు పోయి పట్టుకుంటావా అంటే పట్టుకోలేవు కదా! సో, ఆ డిస్టిలేషన్ అనేది జరుగుతది. ఏంటిది? నార్మల్ ఏదైనా మినరల్స్ అవన్నీ ఉంటాయి కదా! అందులో నుండి ప్యూర్ వాటర్‌ని తీయడాన్నే మనము ఏమంటాము? డిస్టిలేషన్ అంటాం. దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే. గెట్ యువర్ ఓన్ డిస్టిల్డ్ వాటర్. ఫిల్ ఏ క్నానికల్ ఫ్లాస్క్ విత్ వాటర్. క్లానికల్ ఫ్లాస్క్ అంటే ఏంటిది? ఇప్పుడు ఇది. దాన్ని వాటర్‌తో ఫిల్ చేయండి. క్లోజ్ ఇట్ విత్ ఏ కార్క్ హ్యావింగ్ ఏ హోల్. దీన్ని ఒక కార్క్ తోటి మనము దానికి ఏంటిది? దానికి ఒక చిన్న హోల్ పెట్టేసి దాన్ని క్లోజ్ చేయండి అని అన్నారు. ఇన్సర్ట్ ఏ గ్లాస్ ట్యూబ్ త్రూ ద హోల్. ఇది గ్లాస్ ట్యూబ్ అంటే ఏంటిది? ఇది గ్లాస్ ట్యూబ్ కదా! చిన్నగా ఇక్కడ. సో, ఇది రబ్బర్ ట్యూబ్. మళ్ళీ ఇక్కడ గ్లాస్ ఉంటది. ఇవి 2 గ్లాస్ ట్యూబ్స్. ఓకే. ఇది ఒక గ్లాస్ ట్యూబ్. ఇదొక గ్లాస్‌ని ఇన్సర్ట్ చేయండి అని అన్నారు. టేక్ అనదర్ క్లానికల్ ఫ్లాస్క్ విత్ ఏ కార్క్ హ్యావింగ్ ఏ హోల్ అండ్ ఇన్సర్ట్ అనదర్ గ్లాస్ ట్యూబ్ త్రూ ఇట్. ఇంకొకటి తీసుకోండి సేమ్ ఒకటి గ్లాస్ ట్యూబ్ అనేది ఒకటి చేయండి అని ఇచ్చిండు. తర్వాత కనెక్ట్ బోత్ ట్యూబ్స్ విత్ ఏ రబ్బర్ ట్యూబ్. ఇవి రెండిటిని ఒక రబ్బర్ ట్యూబ్ తోటి కనెక్ట్ చేయమన్నాడు. ఓకే, చేసినాం. నౌ హీట్ ద ఫ్లాస్క్ కంటైనింగ్ వాటర్ యూజింగ్ బన్సన్ బర్నర్. అంటే ఈ ఉన్నటువంటి దీన్ని బన్సన్ బర్నర్ అంటే ఇది. దీని నుండి యూజ్ చేస్తూ నువ్వు హీట్ చేయని అన్నాడు. హీట్ చేసినాక ఏమొస్తుంది? దీంట్లో ఏంటిది? మనము ఆవిరి అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఫస్ట్ వాటర్ వేపర్ అనేది వస్తుంది. ఆ వాటర్ వేపర్ కాస్త వాటర్గా మారుతుంది. దాన్నే మనం డిస్టిల్డ్ వాటర్ అంటాం. అంతే, ఇంకేం లేదు. ఓకే, క్లియర్. దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ అయిపోయింది. ఇదంతా కూడా ఇదే. ఓకే. మీరు నార్మల్గా ప్యూర్ వాటర్ ఆర్ డిస్టిల్డ్ వాటర్ అంట. అలాగే డిస్టిల్డ్ వాటర్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ ఏమున్నా కూడా ఉండదు. తర్వాత నార్మల్గా మనము క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ మళ్ళీ. కానీ ఇప్పుడు అక్కడ రాసుకున్నాం కాబట్టి చూద్దాం. మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు సపరేట్ ఏ సాలిడ్ దట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఫ్రమ్ వాటర్ అని ఇచ్చిండు వాడు. క్రిస్టలైజేషన్ అలాగే డిస్టిలైజేషన్. ఇప్పుడు వాటర్ నుండి ఇంకో వాటర్ ఏది కదా తీసేది మనం. సో దాన్ని ఏమంటాం మనం? డిస్టిలేషన్ అంటాం. క్రిస్టలైజేషన్ అంటే ఏంటిది? సీ వాటర్ నుండి మళ్ళీ వాడు ఏంటిది? సాలిడ్ తీస్తున్నాం కదా. సో దానికి సంబంధించింది. ఓకే. తర్వాత మనకు లాస్ట్ 2 స్లైడ్స్ అయితే అయిపోతుంది. సబ్లిమేషన్ ఉత్పతనం అంటే ఏంటిది? ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎ సబ్స్టాన్స్ చేంజెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ సాలిడ్ టు గ్యాసియస్ ఫామ్ అండ్ వైస్ వర్సా ఇస్ కాల్డ్ సబ్లిమేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే సాలిడ్ నుండి గ్యాస్, అలాగే గ్యాస్ నుండి సాలిడ్ ఏదైతే సబ్స్టాన్స్ ఇట్లా డైరెక్ట్గా సాలిడ్ నుండి లిక్విడ్ పోయి మళ్ళీ గ్యాస్కి కాకుండా, గ్యాస్ నుండి లిక్విడ్ పోయి మళ్ళీ సాలిడ్ కాకుండా, సాలిడ్ టు డైరెక్ట్ గ్యాస్, గ్యాస్ టు డైరెక్ట్ సాలిడ్ ఏదైతే చేంజ్ అవుతుందో దాన్నే మనము సబ్లిమేషన్ అని అంటాము. ఓకే.
ఎగ్జాంపుల్ ఏంటిది, మనకు క్యాంపర్ కర్పూరం చూసుకున్నట్లయితే సాల్ట్ అండ్ క్యాంపర్ అనేది కూడా ఎగ్జాంపుల్స్. ఇక్కడ వాడు ఎట్లా ఇస్తాడంటే, మనము సాల్ట్ అనేది ఏంటిది డైరెక్ట్ ఏమైపోతుంది మనకు ఏమంటాం, మనము ఇప్పుడే చూసినాం కదా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్. సాలిడ్ నుండి డైరెక్ట్ గ్యాస్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనము సాలిడ్ అంటే ఏంటిది, మనకు ఏదైనా క్రిస్టల్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాంపర్ ఉంటుంది, కర్పూరం నుండి డైరెక్ట్ గ్యాస్ ఎవాపరేట్ అయిపోతుంది కదా, అది లిక్విడ్ కాదు కదా. సో అట్లా ఎగ్జాంపుల్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మనం ఒక్కసారి దానికి సంబంధించినటువంటి చూద్దాం. సబ్లిమేషన్ ఆఫ్ క్యాంపర్. టేక్ ఏ మిక్చర్ ఆఫ్ క్యాంపర్ అండ్ పౌడర్డ్ సాల్ట్ ఇన్ ఏ చైనా డిష్ అండ్ కవర్ విత్ ఏ ఫన్నల్. ఇప్పుడు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ లాగానే ఇది కూడా చేయాలి. క్లోజ్ ద ట్యూబ్ ఆఫ్ ద ఫన్నల్ విత్ కాటన్. ఇక్కడ కాటన్ తోటి మనము దాన్ని క్లోజ్ చేయాలి. ప్లేస్ ద డిష్ ఆన్ ఏ స్టాండ్ అండ్ హీట్ ఇట్ విత్ ఏ బర్నర్. దాన్ని కూడా సేమ్ బర్నర్ తోటి చేయాలి. సేమ్ ఇక్కడ ఇదంతా కూడా ఒకటి చైనా డిష్, ఇదంతా కూడా ఫన్నెల్. మనం ఇప్పుడు పెట్రోల్ పోసినప్పుడు చిన్న గౌర లెక్క ఉంటుంది కదా, సేమ్ అంతే ఇక అట్లా ఉంటుంది. ఓకే, ఇది కాటన్, దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ అది. ఇప్పుడు మేము డిస్కస్ చేసినాం కదా అదే. తర్వాత క్రోమటోగ్రఫీ, తెలుగులో కూడా క్రోమటోగ్రఫీ అంటాం. ద ఇంక్ అపియర్స్ టు బి మేడ్ అప్ ఆఫ్ ఏ సింగిల్ కలర్. ఒక ఇంక్ అది సింగిల్ కలర్గానే దాని నుండి తయారైనటువంటిగా మనం పరిగణిస్తాం, బట్ అది కాదు. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ మిక్చర్ ఆఫ్ మెనీ కలర్స్ హైడెన్ ఇన్ ఇట్. దిస్ మెథడ్ ఆఫ్ సెపరేటింగ్ కలర్స్ ఇస్ కాల్డ్ క్రోమటోగ్రఫీ. అది ఒక కలర్కి సంబంధించింది కాదు, దాని వెనకాల వివిధ కలర్లు అనేవి ఉన్నాయి. సో ఆ మెథడ్ని అంటే సెపరేట్ చేసేటువంటి కలర్స్ ఎట్లా అడిగేటువంటి ఛాన్సెస్ ఉందంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సూటబుల్ టు సెపరేటింగ్ కలర్స్, అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ సూటబుల్ టు సెపరేటింగ్ కలర్స్ అని ఇస్తాడు. సబ్లిమేషన్, క్రోమటోగ్రఫీ, డిస్టిలేషన్, క్రిస్టలైజేషన్ ఇట్లా ఇస్తాడు. సో క్రోమటోగ్రఫీ అంటే సినిమా, అంటే ఇప్పుడు కొరియోగ్రఫీ అని అంటే సినిమాటోగ్రఫీ అంటే సినిమా అనుకోండి. సినిమా అంటే ఏంటిది, రంగురంగుల చిత్రాలు అట్లా అనుకోండి. ఓకే, చిన్నపాటి కోడ్. దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మ్యాక్సిమం చేయను కానీ చేస్తా కొన్ని. ఎందుకు చేస్తానంటే అవి ఇంపార్టెంట్ డిఎస్సిలో, వీటి మీద అడిగిండు క్వశ్చన్స్ కాబట్టి మనం డిస్కస్ చేస్తే తప్పేముంది. ఒక 10 నిమిషాలు నువ్వు కంటెంట్కి టైం ఇవ్వకపోతే నీకు కంటెంట్ ఎట్లా వస్తుంది, రాదు కదా. సో ఏ చాక్ విత్ డిఫరెంట్ కలర్స్. టేక్ ఏ హోల్ స్టిక్ ఆఫ్ వైట్ చాక్ అరౌండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ చాక్. పుట్ అండ్ ఇంక్ మార్క్, ఇక్కడ ఇంక్ మార్క్ పెట్టుకో, విత్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్. నౌ పోర్ సమ్ వాటర్ ఇన్ ప్లేట్. ఓకే, దీంట్లో నీళ్ళు పెట్టు. తర్వాత అండ్ కీప్ పీస్ ఆఫ్ చాక్ ఇన్ ద మిడిల్, ఇది మధ్యలో పెట్టు. తర్వాత ఎన్షూర్ దట్ ద వాటర్ ఇన్ ద ప్లేట్ ఈస్ వెరీ లిటిల్ అండ్ డజంట్ టచ్ ద ఇంక్ మార్క్. ఇక్కడ ఇంక్ మార్క్కి తాకకుండా వాటర్ కొంచెమే పెట్టు, తర్వాత మెల్లమెల్లగా అది తాకుతుంది. దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది. తర్వాత మనము ఒక్కటి గమనించాలి, చిల్కా లేక్ ఇస్ ద ఇండియాస్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అని ఇంగ్లీష్లో ఇచ్చిండు. నేను టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అదే చెప్తానా, చిల్కా లేక్ లేదు కదా, తెలుగులో సాంబార్ సరస్సు అని ఇచ్చిండు కదా అని అంటే నేను తెలుగులో కూడా రాసిన. మళ్ళీ ఎందుకు, కొందరు ఉంటారు అభ్యంతరం చేసేటువంటి వ్యక్తులు. సో వాళ్ళు తప్పు లేదు, అది మనం మిస్టేక్స్ని అభ్యంతరం చేయాలి, చేస్తేనే మనిషి అనేవాడు నేర్చుకుంటాడు. తర్వాత రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇక్కడ చిలకా లేక్ ఇచ్చిండు, ఇక్కడ సాంబార్ సరస్సు అని ఇచ్చిండు. మరి అది ఒక్కటేనా డిఫరెంటా అనేది మీ ఇష్టం. ఓకే, అది మీకే వదిలేస్తున్నా. తర్వాత కన్స్యూమింగ్ డిస్టిల్డ్ వాటర్ ఫర్ లాంగర్ పీరియడ్ హ్యాంపర్స్ మెటబాలిక్ ప్రాసెస్ యాజ్ ఇట్ ల్యాక్స్ సాల్ట్స్. ఇప్పుడు మనము తీసుకున్నటువంటి వాటర్లలో మినరల్ సాల్ట్స్ అవన్నీ ఉంటాయి. సో మనం ఎక్కువ డిస్టిల్డ్ వాటర్ అనేది తీసుకోవద్దు. లాంగ్ పీరియడ్గా తీసుకున్నట్లయితే మనకు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి ఆస్కారాలు ఉంటాయని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత సాలిడ్ ఫామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ కాల్డ్ డ్రై ఐస్. కార్బన్ డైఆక్సైడ్ ఘన రూపంలో ఉన్నటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే అది డ్రై ఐస్. ఓకే, ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయింది. మీరు ఖచ్చితంగా వెళ్ళండి, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి, మీకు నచ్చినట్లయితేనే ఫాలో చేయండి. వాట్సాప్ గ్రూప్లో రండి, మీకు ఒక రోజు చూడండి, 24 అవర్స్ చూడండి, పేపర్ క్లిప్స్ పంపిస్తాండా ఏం పంపిస్తాండా అవన్నీ చూడండి. మీకు నచ్చినట్లయితే ఉండండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోండి అంతే. ఓకే, కానీ సబ్స్క్రైబ్, బెల్ బటన్ తీసుకోండి. ఎందుకంటే బెల్ బటన్
మీరు వద్దినట్లయితే మేము చెప్పేటువంటి ప్రతి అప్డేట్ అనేది వస్తుంది. దాదాపు 350 క్వెషన్స్ అనేవి మేము పోస్ట్‌లలో వెళ్తే మా ఛానల్‌లో మీకొస్తాయి. బైలింగ్వల్ ఉంటాయి మ్యాక్సిమం. సో, అన్నీ ఆన్సర్ చేయండి. మీకేదైనా తప్పులు అనిపిస్తే మాకు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అయితే ఇది. మనము ఇప్పుడు డీఎస్సీలో వచ్చినటువంటి క్వెషన్స్ చూద్దాం. క్రింది వాటిలో ఏ మిశ్రమాన్ని ఉత్పతనం ద్వారా వేరు చేయవచ్చు? ఇక్కడ షుగర్ అండ్ సాల్ట్ ఇచ్చాడు. తర్వాత మనము సాల్ట్ అండ్ వైట్ ఫ్లోర్ ఇచ్చాడు. సాల్ట్ అండ్ క్యాంపర్ ఇచ్చాడు. అలాగే సాల్ట్ అండ్ చాక్ పౌడర్ ఇచ్చాడు. మనము సాల్ట్ ఎక్కడ చూడలేదు టెక్స్ట్ బుక్‌లో. ఓకే. నువ్వు ఏం చూసినావు? క్యాంపర్ చూసినావు. నువ్వు క్యాంపర్ ఉన్నది కాబట్టి, కర్పూరం ఉన్నది కాబట్టి పెట్టుకో. మరి సాల్ట్ లేదు కదా అంటే ఇక్కడ ఇంకో క్యాంపర్ ఎక్కడైనా ఉందా? లేదు. ఇది ఫస్ట్ ఆలోచించవలసిన విషయం. రెండవది ఏంటిది? దీని నుండి నేర్చుకోవాల్సింది ఏంటిదంటే సాల్ట్ కూడా సబ్లిమేషన్ తోటి ఉంది అని మనం ఇప్పుడు ఇంకొక బిట్ తెలుసుకున్నాం. ఓకే. ఇది మనం తెలుసుకోవాల్సిన విధానం. ఓకే. తర్వాత నెక్స్ట్ మీకు డౌట్ వస్తే నేను చెప్తున్నా కదా, ఇది కోడ్ ఉంటుంది, క్వశ్చన్ ఐడి అంటే దాని మీద ఉంటుంది. తర్వాత ఇది మనకు 0.5, దీనికన్నా అక్యురేట్గా ఎవడు ఇయ్యడు. ఓకే. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ ఏంటిది? ప్యూర్ వాటర్ కెన్ బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ సీ వాటర్ బై ద ప్రాసెస్ ఆఫ్ డిస్టిలేషన్ ఇచ్చిండా? అక్కడ ఇవ్వలేదు. క్రిస్టలైజేషన్ ఇచ్చిండా? ఇవ్వలేదు. ఏమిచ్చిండు? ఫిల్టరేషన్ ఇచ్చిండు. మరి ఫిల్టరేషన్ కరెక్టా? కాదు. మరి ఏంటిది కరెక్ట్ అంటే చెప్పండి మీరే. స్టేట్మెంట్ ఏకి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు చెప్పాలి. ఇది ఈరోజు జరిగినటువంటి క్వశ్చన్. నేను ప్రతిరోజు క్వశ్చన్ అయితే ఇస్తా. ముందు మన వీడియోస్ చూడండి, దాంట్లో కూడా ఉంటాయి, అట్లనే ఇస్తా. వడపోత ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి స్వచ్ఛమైన నీటిని పొందవచ్చు. సో దాని కాదు, ఫిల్టరేషన్ అనేది కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఓకే. స్టేట్మెంట్ బి ఏంటిది? చీజ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ కడల్డ్ మిల్క్ బై ద ప్రాసెస్ ఆఫ్ డికెంటేషన్. డికెంటేషన్ అంటే ఏంటిది? తేర్చడం ప్రక్రియ ద్వారా పెరుగు పాల నుండి వెన్న తొలగించబడుతుంది. సో అది కూడా కాదు. ఓకే. సెపరేషన్ ఆఫ్ షుగర్ ఫ్రమ్ టీ కెన్ బి డన్ బై ఫిల్టరేషన్. టీ నుండి చక్కెర వడపోత ద్వారా చేయవచ్చు. అంటే మనం ఒకసారి దీంట్లో చూద్దాం. ఓకే. మనకు ఏంటిది? 3 అనేవి రాంగ్ ఆన్సర్ అని ఇచ్చిండు. ఏ, బి, సి ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. సో మనకు టీ నుండి ఇది ఏంటిది? దీనికి సంబంధించింది సీవింగ్, జల్లెడ ఉపయోగపడతాం కదా అది. ఓకే. ఇది ఏంటిది అనేది మీరు ఆన్సర్ ఇవ్వండి. జస్ట్ ఏది ఇవ్వండి, బి అవసరం లేదు. ఓకే. తర్వాత మనం చూసుకున్నట్లయితే ద ప్రాపర్టీ విచ్ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ సీవింగ్ ఈస్. జల్లెడ వేయడానికి ఆధారమైనటువంటి లక్షణం ఏంటిది? వెయిట్లో లక్షణం అంటే డిఫరెన్స్, బరువులో తేడానా, రంగులో తేడాలా, ఆకారంలో తేడాలా, పరిమాణంలో తేడానా? డిఫరెన్స్ ఇన్ సైజ్, డిఫరెన్స్ ఇన్ షేప్, డిఫరెన్స్ ఇన్ కలర్, డిఫరెన్స్ ఇన్ వెయిట్. సో మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే డిఫరెన్స్ ఇన్ సైజ్. ఇప్పుడు అంతే కదా, మనం జల్లెడ వేస్తాం. జల్లెడ వేసినప్పుడు ఏమవుతుంది? మనకు సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. షేప్ అదంతా మనం చూడడం అవసరం లేదు. కలర్కి దానికి సంబంధమే లేదు, వెయిట్కి కూడా దానికి సంబంధం లేదు. ఓకే. మీకు ఇక్కడ ఇవి రెండు కన్ఫ్యూజ్ చేసేటువంటి ఉన్నాయి ఛాన్సెస్. సో షేప్ కాదు, సైజ్ ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత లాస్ట్ కొంచెం చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు సపరేట్ సాలిడ్ దట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఫ్రమ్ వాటర్. నీటిలో కరిగి ఉన్న ఒక ఘన పదార్థాన్ని నీటిలో కరిగి ఉన్నటువంటి ఘన పదార్థం నీటి నుండి వేరు చేయడానికి క్రింది పద్ధతుల్లో వేటిని ఉపయోగించవచ్చు? ఫిల్టరేషన్, డికెంటేషన్, డిస్టిలేషన్, క్రిస్టలైజేషన్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఏది ఏబి, బీసీ, సిడి, ఏడి, సిడి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ డిస్టిలేషన్, క్రిస్టలైజేషన్ ఇచ్చిండు. ఫిల్టరేషన్ అంటే ఏంటిది? మనము పేపర్ లేకపోతే చిన్నగా ఏమైనా ఉంటాం. డికెంటేషన్ అంటే ఏంటిది? అది వేరే విషయం. డిస్టిలేషన్ అంటే ఏంటిది? మనము వాటర్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఇంకో వాటర్లో చూస్తాం. క్రిస్టలైజేషన్ అంటే ఏంటిది? మనము సాల్ట్ అది చూస్తాం కదా. సో అవి దానికి సంబంధించినటువంటి ఆన్సర్. సో ఇలాంటి మంచి కంటెంట్ మీకైతే అందిస్తున్నామండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితేనే మాకు ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, సేమ్ లర్నర్ జోన్ 7 అని వత్తండి, మన ఛానల్ వచ్చేస్తుంది. సేమ్ యూట్యూబ్ ఉన్నటువంటి లోగోనే ఉంటుంది.
ఓకే అండి. అందరికీ మీ యొక్క సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆర్డర్ ఇస్తున్నాం. మీరు ఏదైనా అనుకోండి. బట్ ఇంగ్లీష్ మీడియంలో ఒక మంచి ఛానెల్‌గా మనము రేపు 10 మందికి సేవ చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే అండి. థాంక్ యూ.